రైతుల పరిస్థితి అరిగోసగా మారిన పరిస్థితి. ప్రస్తుతం దాదాపు గంటన్నర పాటు ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా తోడవడం కారణంగా పెద్ద ఎత్తున పంటలైతే తడిసి ముద్దైనట్లుగా చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గత వారం 10 రోజుల నుంచి తీసుకొచ్చినటువంటి మొక్కజొన్న, అదేవిధంగా జొన్న, ఈ పంటలన్నీ కూడా కొనుగోలు సక్రమంగా జరగకపోవడము, గన్ని బ్యాగుల కొరత అని చెప్పి, లేకపోతే ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన కొరత అని చెప్పి అధికారులు పేర్కొన్న నేపథ్యంలో లిఫ్టింగ్ కాకపోవడం, అదేవిధంగా కొన్ని కాంటా చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురైనాయి. రైతులంతా కూడా దాదాపు గంట పాటు కురిసినటువంటి భారీ వర్షానికి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎవరు కాక ఏమైంది, అసలు ఎంత తీసుకొచ్చినాం, ఇప్పుడు ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు వర్షంకి తడిసింది? ఏం చేస్తా సారిగా చేసిన కష్టం ఉన్నదో పనితో దేవుడు అందరినీ పారెలో ఆఫీస్ దగ్గర పోయినా పారే కూడా లేవన్నాళ్ళు. ఇక లేవా అంటే నేనేం చేయాలి? ఇక పారి కొనుకొచ్చారా వరక అంటే అది ఆన పడ్డది. ఇక చూడొచ్చు, చాలా మంది రైతులు కూడా వర్షంకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్తో పాటు తాంసీ, తలమడుగు ఈ మండలాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున పంటలు విక్రయించుకునేందుకు రైతులు పంటలను మార్కెట్ యార్డ్కు తీసుకురావడం జరిగింది. వారం 10 రోజుల నుంచి జొన్న పంటకు సంబంధించిన కొనుగోలు అయితే జరగనప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయని చెప్పిన నేపథ్యంలో అధికారికంగా కొనుగోళ్లను జొన్న పంటకు సంబంధించి చేపట్టిన నేపథ్యంలో జొన్న పంటలు కూడా తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున రైతులంతా కూడా కొనుగోలు కోసం నిరీక్షిస్తున్న పరిస్థితుల నేపథ్యంలోనే అకస్మాత్తుగా వర్షం కురిసింది. చాలా మట్టుకు కూడా తడిసినట్లుగా చెప్పుకోవచ్చు. కళ్ళాల్లో ఆరబెట్టుకున్న పంటను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నా ఫలించని పరిస్థితి. పెద్ద ఎత్తున కళ్ళాల్లో కూడా తడిసి ముద్దైనట్లుగా చెప్పుకోవచ్చు. మార్కెట్ యార్డ్లో ఎటు చూసినా కానీ జొన్న పంటలు రైతులు తీసుకొచ్చి విక్రయానికి తీసుకొచ్చినట్లుగా చూసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ అన్ని కూడా కాంటా అయినాయి. దాదాపు 4-5 రోజుల క్రితం కాంటా అయినప్పటికీ కూడా తూకం జరిగినప్పటికీ కూడా వీటిని లిఫ్టింగ్ చేయకపోవడం కారణంగానే ఇవి తడిసినట్లుగా చెప్పుకోవచ్చు. ఇక అధికారులు అయితే సరైన స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదనేది రైతులు ఆరోపిస్తున్నారు. చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏం తీసుకొచ్చినావు, ఎట్లా వర్షం పడ్డది, ఏం చేస్తావు? మొక్కజొన్న తీసుకొచ్చిన సార్. వర్షం పడ్డది, పాడీలు లేవు, ఏం లేవు, పూర తడిచిపోయింది, ముద్ద అయిపోయింది. అది పాడీలు లేవు, వ్యవస్థ బరాబర్ లేదు. దీని కింద షెడ్ కింద వేద్దామంటే మక్కలు లేపలే నింపినాయి. ఏమి వ్యవస్థనే కరెక్ట్ లేదు. ఇక్కడ మొద్దు నిద్రలు ఉన్నాడు. మార్కెట్ వ్యాడ్లు కూడా వాళ్ళు పని చేస్తలేరు బరాబర్. ఈ ఏళ్ళకి 4-5 రోజులు ఆయా 6 రోజులు అవుతున్నాయి మేము ఈ ఏళ్ళకి వచ్చి. లారీలు ఇలాంటి కాటలు లేవు. ఇలా వ్యవస్థ పాడు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులే. రైతులకు కష్టం పెట్టుడు, ప్రభుత్వం నష్టం చేసుడు, ఈ అధికారులతోటే పెద్ద ఇబ్బంది ఉన్నది మార్కెట్ యార్డ్లో. ఈ కొన అంటే ఏం పెట్టమే వారేసినట్టే. ప్రభుత్వంకి ఎట్లా అంటే ప్రభుత్వం దేని మీద అన్నా తీస్తుంది. రూపాయి బస్ ఛార్జ్ పెంచినా కానీ ప్రభుత్వంకు నష్టం తీస్తుంది. కానీ రైతు ఏ దాని మీద నష్టం తీయరాదు. ఆఖరికి తలకాయ ఉరి తప్ప వేరే మార్గమే ఉండదు రైతులకు. అందుకు ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా. రైతుల్ని నష్టం పోకుండా తీసుకోవాలా. జొన్నలు అయితే తేవద్దు అన్నారు చాలా మంది రైతులు. అయితే ఎందుకు తెచ్చిందంటే ఓపెనింగ్ చేసిండ్లు, ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగిండ్లు, పేపర్లు ఇచ్చిండ్లు. ఇక జొన్నలది ముహూర్తం అయిందని మేము తీసుకొచ్చినాం. లేకుంటే ముహూర్తం కాకుంటే, పేపర్లు చూడకుంటే, న్యూస్లో అయినకుంటే మేము జొన్న పంటని ఎక్కువ ఎందుకు తీసుకుంటాం? ఆల్రెడీ శనగలు అట్లనే, సోయాబీన్లు, సురువులు అట్లనే సగం తీసుకొని సగం ప్యాక్ చేసిండ్రు. మళ్ళీ కందులు కూడా అట్లనే సగం తీసుకొని సగం ప్యాక్ చేసిండ్రు. మరి శనగ పంటని కూడా సగం తీసుకొని, అయితే సెంట్రల్ గవర్నమెంట్ కోట అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ మా చెట్ల ఏం లేదు అని చేతులు ఎత్తేసిండ్రు. అందుకు మళ్ళా జొన్న పంటను కూడా అట్లనే సగం తీసుకొని సగం మళ్ళీ ప్యాక్ చేయడానికి కానీ ఒకటేసారి రైతులు పట్టుకొచ్చిండ్రు. 10 క్వింటాలు కొంటే ఇప్పుడు ఇంకా రైతు నష్టపోతాడు. మిగిలిన ఎవరికి 20 క్వింటాలు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కూడా నివేదనలు గుర్తు. ఎందుకంటే అలా మన అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా గుర్తు. మన జొన్న లెక్క పంట ఎంత ఎవరేజ్ వస్తుంది, రైతుల నుంచి ఎంత తీసుకోవాలా, గవర్నమెంట్ ఆఫీసర్లకు అందరికీ గుర్తు. కానీ వాళ్ళదే తప్పు. ఇక 10 క్వింటాలే తీసుకున్నాడు అంటే మిగతా పంట ఏం చేసుకోవాలా? 1500కి అడిగింది. ఊళ్ళో కొనడానికి వస్తే 1500కి ఇస్తావా, 1400కి ఇస్తానని అడిగిండు. అయితే 1400కి ఇస్తే ఆ పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు.
చేను మునాపా అవుతుండని మా బొక్కల రెక్కల కష్టం అవుతుండే కానీ దాన్ని పెట్టుబడి కూడా లేదు 1500కి అమ్ముతే. గవర్నమెంట్ దీన్ని ఆలోచించి మొత్తం మద్దతు ధరతోటే ప్రతి రైతు పంట తీసుకోవాలని కోరుతున్నాను. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కురిసింది వర్షం. దాదాపు గంటన్నర పాటు ఏకదాటిగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో రైతులు ఏదైతే పంట పొలాల్లో రబీకి కోతకొచ్చిన పంటలన్నీ కూడా పంట పొలాల్లోనే కళ్ళల్లో ఆరబెట్టుకుంటున్నారు. మరికొంతమంది మార్కెట్ యార్డ్కు మొక్కజొన్న పంటను తీసుకొచ్చారు. వర్షం కురిసిన కారణంగానే చాలా ప్రాంతాల్లో కూడా మార్కెట్ యార్డ్లలో మొక్కజొన్న పంట కొంత వర్షానికి తడిసినట్లుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. చాలా మంది మొక్కజొన్న రైతులే అమ్మకానికి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇటీవల జిల్లా వ్యాప్తంగా కూడా అధికారికంగా తెల్ల జొన్నల కొనుగోళ్లను ప్రారంభించిన నేపథ్యంలో ఇళ్లలో స్థలాలు లేకపోవడం కారణంగా ఒక పక్క అగ్ని ప్రమాదాల భయం, మరోపక్క అకాల వర్షాల భయం కారణంగా మార్కెట్ యార్డ్లోనే సేఫ్ ఉంటుందని చెప్పి చాలా మంది రైతులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ రోజు కురిసినటువంటి అకాల వర్షానికి మాత్రం తడిసి ముద్దైనట్లుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు వెంటనే చేపట్టాలి. తడిసిన అన్ని రకాల పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలి. ఎలాంటి కండిషన్స్ కూడా ఉండొద్దు అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.